పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడు గ్రామంలోని మానేరు నదిపై నిర్మిస్తున్న వంతెన కూలిపోయింది. గాలి దుమారానికి బ్రిడ్జి కూలిపోవడం విమర్శలకు దారితీసింది. 2016 ఆగస్టు నెలలో 49 కోట్ల రూపాయలతో మానేరు నదిపై వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 9 ఏళ్లు గడుస్తున్నా ఇంతవరకు బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి కాలేదు. నిన్న అర్ధరాత్రి గాలి దుమారానికి బ్రిడ్జిపై ఉన్న సిమెంట్ గడ్డలు కూలిపోయాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రేమ్ కుమార్ అందిస్తారు. ప్రేమ్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో పెద్దపల్లి దాదాపు ముత్తారం ఆదేపు దగ్గర ఏర్పాటు చేసినటువంటి వంతెన నిర్మాణం రాత్రి ఈదురుగాలకి కూలిపోయింది. అయితే దానికి ముత్తారము జయశంకర్ జిల్లా అక్కడ దగ్గర ఉండేందుకు ఏర్పాటు చేసిన ఈ వంతెన దాదాపు 9 ఏళ్లుగా పూర్తి కాకపోవడం ఆశ్చర్యం గురి చేస్తుంది. అయితే దాదాపు 65,000 కోట్లు దాదాపు చేసినా కూడా ఇంకా కూడా దానికి పూర్తి దశకు చేరుకోలేదంటే అక్కడ చాలా మంది అయితే ఆ ప్రాజెక్టు నిర్మాణంలో టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగింది ఇది. అయితే ఆ టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే ఈ వంతెన ఇలా జరిగిందని చెప్పేసి కూడా అక్కడ స్థానికులు వాపోతున్నారు. అయితే దాదాపు ఇక్కడ రాష్ట్రం చేపట్టిన బహుళార్థక సాధక ప్రాజెక్టులన్నీ పూర్తయినా 9 సంవత్సరాలుగా ఈ వంతెన పూర్తి కాకపోవడం ఏందని చెప్పి కూడా విపక్షాలు కూడా మండిపడుతున్నాయి. అయితే మొత్తం మీద దాన్ని పూర్తి చేయడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం చేయడం వల్ల ఇవాళ వంతెన నిర్మాణం పూర్తి కాకుండా పోయింది. దాదాపు దాన్ని వేలాది కోట్ల రూపాయలు వెచ్చించినా కూడా ఇవాళ అధికారులు కానీ ప్రభుత్వం కానీ పట్టించుకోవడం కారణంగానే ఇవాళ వంతెన కూలిపోయే పరిస్థితికి వచ్చిందని చెప్పేసి కూడా వాపోతున్నారు. ఇప్పటికైనా దాన్ని దాదాపు చేయడంలో వంతెన పూర్తి చేయడంలో ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ నిర్లక్ష్యం కొట్టొచ్చిన కనబడుతుందని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలు వాపోతున్నారు. మరి కొద్ది పక్కనే ఉన్నటువంటి గ్రామాల్లో కూడా ఎటువంటి సౌకర్యం లేకపోవడంతో ఈ వంతెన పై ఆధారపడి ఉన్న గ్రామాల్లో కూడా చాలా ఉన్నాయి. అక్కడ ఈ వంతెన లేని కారణంగా చాలా ఇబ్బందులు ఏర్పడే ప్రమాదం ఉందని చెప్పి గ్రామాల ప్రజలు కూడా వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమైనా పట్టించుకొని స్పందించి ఈ వంతెన సకాలంలో పూర్తి చేస్తే తప్ప ఈ గ్రామాల రాకపోకలు రవాణా అయ్యే పరిస్థితి లేదని చెప్పి కూడా చెప్పుకొస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రేమ్ కుమార్.